స్వాగతం ప్రేక్షకులకు నమస్కారం. విషయానికి ఈ రోజు మనం మేషరాశి వారి స్వభావం, అధిపతి కుజ గ్రహం ప్రభావం, లక్ష్మీదేవి మరియు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం చేయాల్సిన ప్రత్యేక పూజలు, శక్తివంతమైన మంత్రాలు మరియు అదృష్ట నియమాల గురించి క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి తత్వం మరియు స్వభావం. మేషరాశి అనేది ద్వాదశ రాశులలో మొదటిది. ఇది అగ్ని తత్వం కలిగిన రాశి. దీని అధిపతి కుజుడు. లక్షణాలు: నాయకత్వ లక్షణాలు, ధైర్యం, ఉత్సాహం ఎక్కువగా ఉంటాయి. కానీ తొందరపాటు, ఆవేశం వల్ల కొన్నిసార్లు నిర్ణయాలు దెబ్బతింటాయి. వీటిని అధిగమించడానికి పూజా విధానం. సుబ్రహ్మణ్య స్వామి పూజ. మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఎర్రటి పూలు, మందారం, కందులతో పూజ చేయడం. స్వామివారికి పంచామృతాభిషేకం చేయడం వల్ల కుజదోష నివారణ. ఆంజనేయ స్వామి ఆరాధన. ప్రతి మంగళ, శనివారాల్లో హనుమాన్ చాలీసా పారాయణం చేయడం, సింధూర పూజ చేయడం వల్ల కలిగే లాభాలు. దుర్గాదేవి ఆరాధన. రాహు, కుజ ప్రభావాల నుంచి రక్షణకు దుర్గాష్టకం లేదా లలితా సహస్రనామం పారాయణ విశిష్టత. జపించాల్సిన శక్తివంతమైన మంత్రాలు. కుజ గ్రహ మూల మంత్రం: ఓం క్రౌన్ క్రీం క్రౌన్ సహ భౌమాయ నమః. మంగళవారం రోజున 108 సార్లు జపించాలి. సుబ్రహ్మణ్య స్వామి గాయత్రీ మంత్రం: ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్. ఆంజనేయ శ్లోకం: మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. పాటించాల్సిన అదృష్ట రంగులు: ఎరుపు, గులాబీ, కుంకుమ రంగు దుస్తులు ఉపయోగించడం మంచిది. దానాలు: మంగళవారం నాడు ఎర్రటి కందులు, బెల్లం, రాగి పాత్రలు లేదా ఎర్రటి వస్త్రాలు దానం చేయడం. పాటించాల్సిన జాగ్రత్తలు: కోపాన్ని అదుపులో ఉంచుకోవడం, వాహనాలు నడిపేటప్పుడు తొందరపాటు తగ్గించడం, మంగళవారాలు నియమంగా ఉండడం. వీడియో సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఓం శరవణ భవ అని టైప్ చేయండి. ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.